లెక్కించేటువంటి పరకామణిలో పెదజీయర్ మఠం గుమాస్తా రవికుమారు 112 విలువైనటువంటి తీసుకొని దాస్తూ దొరికిపోయాడు అధ్యక్ష. దాన్ని కేవలం 9 నోట్లు మాత్రమే దొరికాయని, అంటే 112 నోట్లు దొరికితే కేవలం 9 నోట్లు మాత్రమే దొరికాయని కేసు పెట్టారు అధ్యక్ష. విజిలెన్స్ వారు పోలీసు విచారణ చేస్తే ఎవరైతే దొంగిలించాడో రవికుమార్ గత 20 సంవత్సరాలుగా ఇలాగే పరకామణిలో విలువైన వజ్రాలు, డాలర్లు, కానుకలు దొంగిలిస్తున్నాడని తెలిసింది. చెన్నై, హైదరాబాద్, తిరుపతి, బొంబాయిలో 100 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని తెలిసింది అధ్యక్ష. ఇక్కడే అప్పటి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దోపిడీకి తెల్లేపారు అధ్యక్ష. రవికుమార్ అనే ఎవరైతే దొంగతనం చేశాడో అతన్ని భయపెట్టి లొంగ తీసుకున్నారు. 100 కోట్ల విలువైన ఆస్తులను తమ బినామీల పేరు మీద దోచేశారు అధ్యక్ష. అనుమానం రాకుండా ఒక నాటకానికి కూడా తెరదీశారు అధ్యక్ష. కరెక్ట్ 19వ తారీఖు మే 2025 దొంగతనం జరిగిన 20 రోజుల తర్వాత రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి సుమారుగా 14,43,00,000 డాక్యుమెంట్ వాల్యూ ఉన్న స్థిరాస్తులని తిరుమల తిరుపతి దేవస్థానానికి బదిలీ చేస్తూ దాన్ని స్వీకరించమని ఉత్తరం రాశారు అధ్యక్ష. దానం స్వీకరించడాన్ని తిరుమల తిరుపతి బోర్డులో పెట్టారు. సమయం లేదని, మామూలుగా ఎవరన్నా దానం ఇస్తే పత్రికల్లో ప్రకటన ఇచ్చి స్వీకరిస్తారు, అది కూడా చేయకుండా ఒప్పేసుకున్నారు అధ్యక్ష. కరెక్ట్ గా 3 నెలల తర్వాత అధ్యక్ష ఈ డాక్యుమెంట్ చూడండి, లోక్ అదాలత్ కోర్టులో రాజీ చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసర్ తో పాటుగా. ఆ కేసును రాజీ చేసుకుని వదిలేశారు కూడా అధ్యక్ష. ఈ వదిలేసే సమయంలో కొసమెరుపుగా అక్కడున్న సీసీ ఫుటేజ్, అంటే దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను కూడా మాయం చేశారు అధ్యక్ష. ఇక్కడ రాజీ చేసే సందర్భంలో విజిలెన్స్ ఆఫీసర్ స్పష్టంగా పై అధికారి రాస్తారండి, తిరుపతిలో ఏవైతే ఈ రాజీ చేసుకుంటున్నామో దీనికి పోలీసు పెద్దల ఒత్తిడి ఉంది అని రాస్తారు. దట్ విజిలెన్స్ ఆఫీసర్ స్టేటెడ్ దట్ అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఫ్రమ్ ది పోలీస్ ఈ ఎఫర్ట్స్ టు కాంప్రమైజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా అంటారు. అంటే ఎవరు రాజీ కోసం ఒత్తిడి చేశారో పోలీసు వైపు నుంచి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ మధ్యనే ఒక భక్తుడు హైకోర్టులో దావా వేస్తే ఈ కోర్టు లోక్ అదాలత్ లో ఏదైతే రాజీ చేసుకున్నారో దాన్ని రద్దు చేసింది, తీవ్రంగా స్పందించింది. సిబిసిఐడి విచారణకు కూడా ఆదేశించింది అధ్యక్ష. ఈ విజిలెన్స్ నివేదిక ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా సీజ్ చేసి కోర్టు ముందు పెట్టాలని ఆజ్ఞ వేసింది అధ్యక్ష. ఇప్పుడు కానుకలకు ఎవరైతే భక్తులు కానుకలు ఇస్తారో వీళ్ళ భద్రత లేదు అన్న ఆలోచనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు తీవ్ర మనోవేదనని గురి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులందరూ కూడా స్వామివారి భక్తులే, తోచిన కానుకలు మేము కూడా వేసాం, అది దేవుడికి చేరలేదు అంటే ఎంత దారుణమో ఆలోచన చేయాలి. నిజంగా దేవుడికి చేరినాయా, అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలోకి పోయినాయా అని తప్పనిసరిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ సభావేదిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉంది అధ్యక్ష, దీని మీద లోతైన విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోట్లాది మంది శ్రీవారి భక్తుల వైపు నుంచి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. శ్రీ బాలరాజు గారు. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల అధ్యక్ష. ఆ మండలాలకు సంబంధించి ఫైర్ స్టేషను గత అనేక ప్రభుత్వాలు మారినా కూడా హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎవరు కూడా నెరవేర్చలేదు అధ్యక్ష. ఫైర్ స్టేషను సుమారు 120 పంచాయతీలకు సంబంధించి ఈ ఫైర్ స్టేషన్ చాలా ముఖ్యం అధ్యక్ష. ఏదైనా ప్రమాదం జరిగితే రావడానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో నుంచి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రమాదం జరిగేటువంటి స్థలం ఉందో మొత్తం బూడిదైపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. గెలిచిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారికి మేము దీని మీద ఈ ఫైర్ స్టేషన్ నిర్మాణం గురించి
అనేక సార్లు మేము అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. త్వరితగతిన ఏదైతే కోయిలగూడెం మండలంలో ఈ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మేము మీ ద్వారాగా